అందరికీ నమస్కారం అండి. సమయం లేదు కాబట్టి ఒక 2 మాటల్లో ముగించేస్తాను. నిన్న భోజనాలలో జరిగినటువంటి మా ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నిన్న ఒక 5,000 నుంచి 6,000 మంది వరకు మేము వండటం జరిగింది. కానీ 12 గంటలు అయ్యేసరికి 5,000 టోకెన్స్ కంప్లీట్ అయిపోయాయి. అప్పటికి ఇంకా ఫ్లో తగ్గలేదు. ఇంకా రాను జనజాతర. అప్పటికప్పుడు మాకున్నటువంటి వాలంటీర్స్, మాకు మచిలీపట్నం నుంచి వచ్చినటువంటి వంటగాళ్ళు వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అప్పటికప్పుడు వంట తయారు చేసి ఇంచుమించు సాయంత్రం 4 గంటల వరకు వంటకాలు వడ్డించడం అనేది జరిగింది. 4 గంటల వరకు వచ్చి భోంచేశారు. ఈ 4 గంటల వరకు కూడా అందరూ కూడా ఏకదాటిగా రెస్ట్ తీసుకోకుండా పనిచేసి వాళ్ళకి లోటు లేకుండా ఆహారాన్ని వడ్డించడం జరిగింది. సుమారు 12,000 మందికి నిన్న ఒక్కరోజే మేము వడ్డించడం అనేది జరిగింది. అసలు మేము అలాంటి కార్యక్రమం, అంత స్ట్రెస్ ఉన్నటువంటి కార్యక్రమం మేము చేయలేము కూడాను. అది స్వామివారి దయ కావచ్చు, లేకపోతే వాలంటీర్స్ తాలూకా శ్రమ కావచ్చు, లేకపోతే వచ్చినటువంటి అతిథులు ఎవరైతే ఉన్నారో అతిథుల తాలూకా పేషెన్స్, ఓపిక, సహనం కావచ్చు. ఎక్కడా తోపులాట జరగలేదు, గొడవ జరగలేదు. ప్రశాంతంగా 12,000 మందికి ప్రశాంతంగా, మన గ్రామాల్లో ఒక 1000 మందికి ఫంక్షన్ చేస్తే తోపులాట జరుగుతుంది. 12,000 మందికి ప్రశాంతంగా ఒక వాలంటీరు అంటే క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి వాలంటీర్స్ లేరు, పోలీసులు లేరు, ఎవరు లేరు. స్వయం సిద్ధంగా ఎవరి క్రమశిక్షణ వాళ్ళు పాటించుకుంటూ 4 గంటల వరకు భోజనాలు జరిగాయి. వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టగలిగాము. అదే సభల తాలూకా వృత్తాంతం అనమాట. అంటే సభలంటే అంతే, వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టగలిగేదే సభల. ఎవరిని ఆకలితో పంపించదు. ఈరోజు కూడా, రేపు కూడా, భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలు కూడా అలాగే జరుగుతాయి. ఇలాంటి కార్యక్రమాల్లో మీరు సహకరిస్తే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నైనా చేయగలం. తర్వాత ఇంకొక మాట, నాది రాజామండి, విజయనగరం డిస్ట్రిక్ట్. నేను చాలా సంవత్సరాలుగా విజయరామ్ గారితో ప్రయాణం చేస్తున్నాను. విజయరామ్ గారు ఏది చెప్తే అది దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నాను. మీకు కొత్తగా ఎవరైనా ఫార్మర్స్ ఇక్కడ మన ఉత్తరాంధ్రలో ఎవరైనా ఉంటే, ప్రకృతి వ్యవసాయం చేయాలి, మాకు దానికి సంబంధించినటువంటి విషజ్ఞానం అందించాలి అనే ఎవరికైనా ఉంటే నన్ను సంప్రదించండి. నేను మీకు సమయం ఇస్తాను. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఎవరికైనా నాకు తెలిసినటువంటి అనుభవాలు, నా ఫార్మింగ్లో, నా వ్యవసాయంలో నాకు ఎదురైనటువంటి అనుభవాలను మీకు చేరవేసే ప్రయత్నం అయితే చేస్తాను. నా నెంబర్ తీసుకోండి, 9959004530. ఇంకోసారి చెప్తాను, 9959004530. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తానండి. నిన్న జరిగిందే. మాకు ఒక లాయర్ గారు వస్తారండి, గోశాలకు వచ్చారండి. మన పనులు చూసి మనతో జాయిన్ అయ్యారు. నీట్గా వస్తారు. ఈయన వచ్చేమో నీట్గా వచ్చి చైర్ మీద కూర్చుంటారేమో అని అనుకుంటాం. తిన్నగా వాష్రూమ్స్కి వెళ్ళిపోతారండి. మొత్తం వాష్రూమ్స్ మొత్తం క్లీన్ చేసేస్తారు. నిజంగా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే అదే. సమాజానికి పనికొచ్చే పనిని చేయడమే డిగ్నిటీ ఆఫ్ లేబరే. ఆయనకు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. ఆయన పేరండి ముఖేష్ గారు, మీకు ధన్యవాదాలు. అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.